సో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మరి సహోదరుల దైవ సేవకులు జాషువా గారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. అలాగే అనంతపూర్ ఫెయిత్ చర్చ్ సభ్యులందరికీ కూడా నాకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మీకు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను. సో నేను యాజ్ ఏ ఫిట్నెస్ ట్రైనర్, అంటే ఫిజికల్గా ఫిట్గా ఎలా ఉండాలనేటువంటిది నా డ్యూటీ అనమాట. సో చర్చిలో ప్రతి వారు మనం చేసే పని ఏంటంటే క్లాప్స్ కొడతాం. ఎందుకు కొడతాం అసలు ఎవరు ప్రవేశపెట్టారు అది, ఎందుకని చెప్పాలి మీరు ఎవరైనా తెలిస్తే. అంటే ఏదైనా ఒక పని చేసామంటే రీజన్ ఉంటుంది. చర్చి ఎలా కట్టు వాళ్ళు మళ్ళీ పైన ఇంకో ఫ్లోర్ వేసారు, ఎందుకని అంటే ఇక్కడ ఎక్సర్సైజ్ అయిపోతే పైన కూర్చుంటారని ఒక ప్లాన్ ఉంది. అలాగే మనం క్లాప్స్ కొడుతున్నామంటే దానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఏంటంటారు, ఏంటండి? అంటే దావీదు గారు అంటారు, అదే బైబిల్లో ఉంటుంది కదా, 10 సంతలు సితార్తలు శుద్ధించాలన్నట్టు దాది ఉంది కాబట్టి అట్లా అనుకుంటాం. యాక్చువల్లీ దాంట్లో ఒక ఫిజికల్ బెనిఫిట్ అనేటువంటిది దాగి ఉన్నదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ లైట్ ఇక్కడ వెలగాలంటే అక్కడ స్విచ్ చేస్తాం, ఈ ఫ్యాన్ ఇక్కడ తిరగాలంటే అక్కడ స్విచ్ చేస్తాం. ప్రతి దానికి ఒక మూల ఎక్కడో స్విచ్ బోర్డు ఉంటుంది. దాన్ని జస్ట్ అట్లా అనేసరికి ఇదంతా పనిచేస్తుంటుంది. అలాగే మన బాడీకి ప్రెజర్ పాయింట్స్ అంటారు. ఎంతమందికి ఐడియా ఉంది? తెలుసా? ప్రెజర్ పాయింట్స్ అంటే మన బాడీకి ఒక స్విచ్ లాంటివి అన్నమాట. సో మన హార్ట్కి, కన్నుకి, వెన్నుపూసకి అన్నిటికీ కనెక్షన్స్ ఎట్లా ఉంటాయంటే అరికాళ్ళలోనూ అరిచేతుల్లోనూ ఉంటాయి. అర్థమవుతుందా మీకు? సో ఇవి ఎప్పుడైతే మనం యాక్టివ్ చేస్తామో మన బాడీ అంతా కూడా యాక్టివ్ అవుతుంది అనమాట. హల్లెలూయా. సో వెన్ యు ఆర్ క్లాపింగ్, మీరు ఎప్పుడైతే క్లాప్స్ కొడుతూ ఉన్నారో మీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైతే క్లాప్స్ కొడుతున్నారో మీ హార్ట్ బాగా పనిచేస్తుంది. మీరు ఎప్పుడైతే క్లాప్స్ కొడుతున్నారో మీ కన్ను దృష్టి బాగా పనిచేస్తుంది. ఇంత మర్మం దాగినప్పుడు మరి ఎందుకని క్లాప్స్ కొట్టరు? మీరు క్లాప్స్ కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీని ఒక ఎక్సర్సైజ్గానే చేయిస్తారన్నమాట. కొన్ని చోట్ల అయితే ఎక్సర్సైజ్గా చేపిస్తారన్నమాట. ఏముండదు, గ్రౌండ్లోనో లేకపోతే మీరు ఎక్కడైనా పార్కులో చూడండి క్లాప్స్ కొడుతూనే ఉంటారు వాళ్ళు. సో దీన్ని మామూలుగా చెప్తే వినరు కదా ఎవరు కూడాను. ఇంటి ముందు ముగ్గు వేయాలి అంటే, నా చిన్నప్పుడు మా అమ్మగారు ఏం చెప్పారంటే, లక్ష్మీదేవి వస్తుందిరా ఎప్పుడంటే చీకటి ఉండగానే వస్తుంది, తెల్లవారితే రాదు. చీకటి ఉండగానే వచ్చి వెళ్ళిపోతుంది. వచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే లక్ష్మీదేవి చూస్తుంది ఎవరి ఇల్లు నీట్గా ఉందా, మంచిగా తుడిసి కల్లాపేసి ముగ్గు పెడతారో వాళ్ళ ఇంట్లోకి వస్తుందిరా అన్నది. అప్పుడు మాకు అసలు ఇల్లు లేదు, ఏమీ లేదు, చాలా పేదరికం. ఒక పూట తిన్నామంటే 2 పూటకి కష్టం. అప్పుడు మా అమ్మగారు చెప్తే నాకు ఆశ కలిగింది, ఆ లక్ష్మీదేవి ఎవరో మా ఇంట్లోకి వస్తే మేము ఎట్లా పెద్ద బిల్డింగ్ కట్టుకుంటాం, కోటీశ్వర్లు అవుతాం అనుకుని, చిన్న వయసు కాబట్టి మరి ఏం చేయాలి, కల్లాపేయాలి. కల్లాపేయాలంటే పేడ కావాలి. చీకటితో 4 గంటలు లేపేమనివ్వండి, 4 గంటలు లేపింది మా అమ్మ. ఓ బకెట్ ఒకటి పట్టుకుని దూరంగా వెళ్ళివన్నమాట. అక్కడ పేడ ఉండేది కాదు. ఆవు పేడ వేయాలంటే ఏం చేయాలంటే పొడుకున్న ఆవుని లేపితే పేడేస్తుంది అది. ఆ పొడుకున్న వాటిని పైకి లేపిన తర్వాత అవి పేడేస్తే తీసుకొచ్చి ఒకలంతా నేనే తుడిసి కల్లాపేసి ఎట్లాగైతే ముగ్గు ఏదో పెట్టేవాళ్ళం అన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా ఆ ఇల్లు అలాగే ఉంటుంది, పరిస్థితి అలాగే ఉంటుంది, ఏమీ మారలేదు. మరి ఎందుకు ఈ సిస్టమ్ పెట్టారంటే, అలా చెప్తే ప్రతిదానికి డివోషన్ అనేటువంటిది యాడ్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళు, ఖచ్చితంగా చేస్తారనమాట. అందుకని అలాగే యాడ్ చేస్తుంటుంటారు. యాక్చువల్గా దాంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉంటారనమాట. ఇది మంచిది అంటే ఎవరు చేయరు సరిగ్గాను. దాంట్లో ఇది చేస్తే దేవుడు తీస్తాడు, దేవుడు వింటాడు అని చెప్తే చేస్తారు కాబట్టి అలా చేస్తారనమాట. సో క్లాప్స్ కొడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా బెనిఫిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక విషయం, మోకరించి ప్రార్థన చేస్తారు. మోకరించి ప్రార్థన చేయడం వెనకాల ఏమన్నా మర్మం ఉన్నదా? ఉన్నది ఖచ్చితంగాను. మనం ఇంత మనిషి ఎప్పుడైతే మోకరించామో 6 అడుగులు మనిషి ఏమవుతాడు, 3 అడుగులు అయిపోతాడు. అంటే ఏంటి, ఇంత మనిషి కాస్త ఇంత మనిషి అవుతాడు, తగ్గించబడతాడు. సో మనం మోకరిస్తున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుని సందులో తగ్గించుకుంటున్నాం అనమాట. బరాక్ అంటారన్నమాట దాంట్లో హెబ్రీలో. అంటే అర్థం ఏంటంటే ఒంటె ఏం చేస్తుందంటే, అంత పెద్ద ఒంటె ఎదట మోకాళ్ళను వంచి అది కిందకు వంగుతుంది అనమాట. అంటే యజమానుడు ఏమన్నా ఇవ్వాలంటే, స్వీకరించాలంటే అదేం చేయాలి, ఎదట 2 కాళ్ళు మోకరించి వంగాలి. దాన్ని బరాక్ అంటాం, అంటే మోకరించడం.
సో యజమాని ఏదన్నా ఇచ్చాడంటే దాన్ని తీసుకోవడానికి అది ఏం చేస్తుంది, మోకరించి తల ఉంచుతుంది. సో మనం కూడా ఎందుకు మోకరిస్తామంటే దేవుడి ఇచ్చేటువంటి దీవెనని మనం స్వీకరించాలంటే మోకరించాలి. అది ఫిజికల్, అది స్పిరిచువల్. దాంట్లో ఫిజికల్ బెనిఫిట్ ఏంటంటే వెన్ యు ఆర్ ప్రేయింగ్, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో మోకరించావో, ఒక మనిషి మోకరించినప్పుడు జరిగినంత బ్లడ్ ఫ్లో అంటే రక్త ప్రసరణ ఇంకెప్పుడు జరగదనమాట. నిజంగా ప్రార్థించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మోకాళ్ళు నల్లబడతాయి. ఎవరి మోకాళ్ళు నల్లబడతాయి వాళ్ళ ముఖాలు తెల్లబడతాయి. హల్లెలూయా. ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే తెల్లబడుతుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవరైతే మోకరించి ఖచ్చితంగా ప్రార్థన చేస్తారో వాళ్ళకి బ్లడ్ ఫ్లో మాత్రం చాలా అద్భుతంగా జరుగుతుంది. వాళ్ళ ఫేస్లో గ్లో సూపర్గా వస్తుంది. బ్రదర్, మేము 10 సంవత్సరాల ప్రార్థన చేస్తున్నామంటే ఇది ఒక నిమిషం ప్రార్థన చేస్తే కాదు, చెయ్యాలి. ఎంత సమయమైనా కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ బ్లడ్ ఫ్లో అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది అనమాట. హల్లెలూయా. చూసారు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటుంటేని. మోకరించి ప్రార్థన చేయి. మనం మోకాలు నొప్పి అంటాం, నీ పెయిన్స్ అంటాం, అదంటాం, ఇదంటాం. నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది అనమాట, బ్రదర్ ఇట్లా ఆశ ఉన్నది, మీరు మోకరించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నతను పొందుకుంటారంటే ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నాను. ఏమైనా సరే నేను మోకరించాలి, పోతే పోయే మోకాళ్ళు అని చెప్పి స్టార్ట్ చేసింది. పోతే పోవటం కాదు, వచ్చాయన్నమాట మోకాళ్ళు. హల్లెలూయా. అరిగిపోయిన నీ క్యాప్స్ నూతనంగా వచ్చాయన్నమాట. కాబట్టి దేవుని కోసం మనం ఏం చేయాలంటే ఒక రోషం కలిగి జీవించాలి. నెక్స్ట్ చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం. ఎందుకని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం ఫెయిత్ చర్చ్లో ఇలాగ ఆరాధన జరుగుతుంది. సడన్గా పోలీసులు వచ్చారు, హైజాక్ చేశారన్నమాట. అందరూ గన్ పెట్టినట్టు మీరు ఏం చేస్తారు, సరెండర్ అన్నట్టు ఏం చేస్తారు, చేతులు ఎత్తేస్తారు. సార్ మీరు కూర్చోమంటే కూర్చుంటాం, లేమంటే లేస్తాం, నడమంటే నడుస్తాం. చూసారా, చాలా మూవీస్ చూసుంటారు కదా మీరు. దొంగోడిని పోలీసు పట్టుకున్నట్టు ఏం చేస్తాడు, సరెండర్ అంటే సార్ మీ అండర్లోకి వచ్చేసాను నేను, అంతేనా. నడమంటే నడుస్తారు, పడుకోమంటే పడుకుంటారు, కదలమంటే ఇంక వాళ్ళ ఒపీనియన్ కానీ వాళ్ళ ఆలోచన కానీ ఏముండదు అనమాట. సరెండర్ అంటే ఆయన అండర్లోకి వెళ్ళిపోయాడు అనమాట. సో మనం ఎప్పుడైతే మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నామో, ప్రభువా నాది ఇంకా ఏమీ లేదు, అంతా కూడా నీ ఇష్టమే, నీ చిత్తానుసారంగా నేను నడిపించు, నేను నీ అండర్లోకి వచ్చేస్తున్నాను. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా చెప్పాలి మరి అందరూ కూడా. నేను చెప్పిన విషయం మీకు అర్థమైందని ఒక సూచన ఏంటంటే మీరు ఎంత గట్టిగా హల్లెలూయా చెప్తే అంత బాగా అర్థమైందని అర్థం అనమాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ విధంగా మనం దేవుని నామాన్ని మహిమపరచడానికి ఇవన్నీ కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీస్ అన్నమాట. ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటుంటామో చాలామంది ఏమంటారంటే ఫిజికల్గా ఎలా ఉంటే ఏంటిలేండి, స్పిరిచువల్గా బాగుంటే చాలు అనుకుంటారు. మరి దేవుని వాక్యం చేస్తుంది, నీ దేహము, అవర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహము దేవుని ఆలయం. ఇప్పుడు ఇంత నీట్గా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇదే కొంచెం బాగాలేదనుకోండి, లేకపోతే మీరు కూర్చున్న కుర్చీలో ఏదో డస్ట్ ఉన్నదనుకోండి, కూర్చుంటారు మీరు కూర్చున్నలోనే డస్ట్ ఉంటే కూర్చోలేనప్పుడు మరి ఈ దేహం అనేటువంటి దేవాలయం దేవుడు వచ్చి ఉండాలంటే ఎట్లా ఉండాలి, నీట్గా ఉండాలి కదా, ఉండవలసిన విధంగా ఉండాలి కదా. ఉండకూడని విధంగా ఉంటే సో మనకి పొట్ట పెరుగుతుంది అనుకోండి, మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ ప్యాంట్ నేను ఎప్పుడు కొనుక్కున్నానంటే పెళ్ళికి ముందు కొనుక్కున్నాను. మీకు అర్థమవుతుంది అందరికీ. సో మనకు పెళ్ళి ఐదులకి ఏమవుతుంది, మంచిగా పొట్ట వస్తుంది, నడుము వేస్ట్ సైజు పెరుగుతుంది, వెనకాల ఇప్పిస్తాము, దాన్ని సైజు పెంచుతాము. అట్లాంటి చేయలేదు నేను, దీన్ని మార్చలేదు, నేను మారాను అనమాట. హల్లెలూయా. ఈ చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది, దేవుడు మార్చేయాలనుకుంటారు. దేవా ఇది చెయ్యి, ఇలాగే చెయ్యి, ఇదే కావాలి, ఈయనే కావాలి అంటే నా చిత్తం ఇది, నా చిత్తంలోకి నువ్వు రా. అట్లా కాదు. దేవుని యొక్క చిత్తం ఏంటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవునికి ఆలోచనకు తగిన విధంగా మనల్ని మలుచుకోవాలన్నమాట. అలా చేసుకున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు చూస్తాం. సరే పెరిగితే చెప్పి నేను దీన్ని పెంచుకుంటా పోతే నా పొట్ట ఎట్లా పెరిగితే వస్తుంది అనమాట. అమ్మో ఈ ప్యాంట్ పడతలేదు కాబట్టి 2 రోజులు ఫాస్టింగ్ చేద్దాం, 2 రోజులు తింటాం మానేద్దాం, 3 రోజులు వాటర్ ఫాస్టింగ్ చేద్దాం, 3 రోజుల వరకు నీళ్ళు తప్ప ఏమీ ముట్టుకోకూడదు. చేయండి అలాగా, చచ్చిపోరు ఎవరో కూడాను. 72 అవర్స్ వరకు ఓన్లీ వాటర్ తాగి ఖచ్చితంగా బ్రతకొచ్చు మనం. సో ఇట్లాంటి డిసిప్లిన్ పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే డిసిప్లిన్ అంటారు అన్నమాట దాన్ని. ఆ డిసిప్లిన్ ఉన్నప్పుడు దేవుని వాక్యం శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారంట. తన పనిలో నిపుణత కలిగినటువంటి వారు అలుపులు ఎదుట కాదు, రాజులు అధికారులు ఎదుట నిలబడతారంట.
అక్కడ మనం ఎప్పుడు కూడా అదే 25 సంవత్సరాలు బట్టి అదే భక్తి, అదే జీవితం, అదే విశ్వాసి అక్కడే ఉండిపోతామంటే ఎందుకంటే మనకు ఒక రోషం లేదు. నేను వాక్యంలోకి వెళ్ళే ముందు కొన్ని విషయాలు చెప్తున్నాను, ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. ఒక ఆయన హోటల్ నడుపుతున్నాడంట. హోటల్లో పెరుగు తయారు చేయాలి కదా, చాలా మిల్క్ క్యాన్లో పెట్టి హీట్ చేస్తూ ఉన్నాడంట. అలా హీట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే 2 కప్పలు వెళ్ళి అందులో పడ్డాయంట. ఆ మిల్క్ ఏంటంటే పై వరకు లేవు, సగం వరకు ఉన్నాయి. సో ఈయన ఏం చేశారంటే ఈ లోపల స్టవ్ వెలిగించాడు, ఏదో పని చూసుకున్నాడు వేరేను. నెమ్మదిగా ఈ యొక్క మిల్క్ హీట్ అవడం మొదలుపెట్టాయంట. అంతే, ఆ 2 కప్పలు మాట్లాడుకుంటాయి అన్నమాట. ఒకటి అంటుంది, అయిపోయింది ఇంకా నా జీవితం ఇక్కడితోటి, ఇంకా మన జీవితం చచ్చిపోతున్నాం ఈరోజుతో ముగింపు అని చెప్పి అందులో ఒకటి అంటుందంట. ఇంకో కప్ప ఏం చేస్తుందంటే, ఏం లేదు లేదు లేదు, మనకి ఎలాగైనా సరే మనం బయటపడాలి, మనం ప్రయత్నం చేద్దామంటే, ఇంకెక్కడ బయటపడతావు, చూడు ఎంత పైన ఉన్నది అది, అంత పైకి నువ్వేం ఎక్కుతావు, ఎలాగ ఎగురుతావు. ఇదేం చేస్తుంది, ఇంక లేదులే అయిపోయింది మన జీవితం అని చెప్పి కనీసం పాలు హీట్ ఎక్కక ముందే దానికి హార్ట్ బీట్ స్పీడ్ అయిపోయి చనిపోయిందంట. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అంతా కూడా. కానీ ఇంకొక కప్ప ఏం చేస్తుందంటే, లేదు ఎలాగైనా సరే మనం బయటపడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంది. ఎంతవరకు అంటే అది ఎలాగైనా సరే పైకి రావాలని చెప్పి ఆ కాళ్ళు ఆడించడం మొదలుపెట్టిందంట. ఎప్పుడైతే పాలలో కాళ్ళు ఆడించడం మొదలుపెట్టిందో పాలలో నుగర రావటం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. నుగర రావటం మొదలుపెట్టి ఏమైందంటే ఆ పాలన్నీ కూడా చిలకబడినట్లు అవి ఆ నుగరంతా పైకి వచ్చి ఈ నుగర పైకి కప్పు వచ్చిందంట. ఈ లోపల అంచు దగ్గరికి వచ్చింది, ఒక్క ఎగిరి బయటకు వచ్చిందంట. హల్లెలూయా. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఖచ్చితంగా ఈ 2 కప్పల లాంటి జీవితమే మనకి ఇక్కడ ఉంటుంది. అందరికీ సమస్యలు వస్తాయి. 2 కప్పలకి సేమ్ సమస్య, సేమ్ మిల్క్, సేమ్ ప్లేస్లో ఉన్నాయి. కానీ ఒకటి బయటపడింది, బ్రతికి బయటపడింది, ఒకటి చచ్చిపోయింది. ఎందుకని అంటారు చెప్పాలి? దేవుడు కాపాడా? దేవుడు కలుగ చేసుకున్నాడా? మరి ఏం చేశారు? ప్రతి దానికి సాతానుగాడు ఇలా చేశాడు, లేకపోతే దేవుడు ఇలా చేశాడు అంటుంటారు. దేవుడు ఎప్పుడు కూడా నీ హృదయాన్ని తడతాడు, కొట్టడు. తడతా ఉంటే స్మూత్గా అనమాట. ఒకవేళ నీకు ఇష్టమైతే తలుపు తీస్తే వస్తాడు తప్ప బలవంతం చేయడు. ఆ 2 కప్పలు ఒక కప్ప అది విజయం సాధించడానికి కారణం ఏంటంటే పట్టుదల. ఇంతవరకు ఉంది. ప్రకటన 2:10 ఒక మాట ఉంటుంది, మరణం వరకు నమ్మకంగా ఉండుము, అప్పుడు బాప్తిసం పొందొచ్చేద్దండి జీవ కిరీటం. ఎవరు చెప్పారు? దేవుడు ఏమన్నాడంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. పరిస్థితులు ఏమైనా సరే, ప్రజలు ఏమనుకున్నా సరే, పక్కోళ్ళు ఏమైనా సరే, నీకు దేవునికి ఉన్న కనెక్షన్ చూసుకోవాలన్నమాట. అందరూ చర్చికి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడికి వెళ్దాం, అందరూ మానేసారు కాబట్టి మానేద్దాం. అందరిలో అక్కడ ఉండొద్దు. నువ్వు యు ఆర్ యూనిక్ అనమాట. నీకున్న తంబ ప్రింట్ ప్రపంచంలో ఎవరికి లేదు. నువ్వు ఒక యూనిక్ అనమాట. దేవుడు నీ తంబ పట్టుకు నా గీతలు గీశాడు, ఎంతో ప్రత్యేకంగా చేశాడు అనమాట నిన్ను. కాబట్టి పక్కలతో పోల్చుకోవద్దు ఎప్పుడు కూడా. మనము దేవుడు అంతే, మధ్యలోను ఇంకెవరు ఉండకూడదు అనమాట. అటువంటి భక్తిగా చేసినటువంటి వారి జీవితం ప్రపంచం తలకిందులైనా సరే వాళ్ళని ఎవరు ఏం చేయలేరు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, వాక్యంలోనికి వెళ్దాం మనం. సో రోజుకి ఖచ్చితంగా 2.5 లీటర్లు వాటర్ తాగండి. లేచిన వెంటనే వాటర్ తాగండి. తర్వాత దేవుని సందులో మోకరించండి. ఎర్లీ మార్నింగ్ 4వ జామ్ అంటే 4వ జామ్ అంటే ఏంటంటే ఉదయం 3 గంటల నుంచి 6 గంటలు. ఖచ్చితంగా ప్రేయర్ ఎప్పుడు కూడా 6 గంటల లోపల అయిపోవలసిందే. హల్లెలూయా. 6 గంటల లోపల ప్రార్థన చేసే అలవాటు ఉన్న వాళ్ళందరూ ఇక్కడ చేతులు ఎత్తండి ఒకసారి. 6 గంటల లోపల ప్రార్థన చేసేటువంటి అలవాటు, దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. లేనటువంటి వారు ఖచ్చితంగా ఈ రోజున అలవాటు చేసుకోండి. మనకి పాస్టర్ గారు లైవ్ వస్తుంది కదా 5 to 6, అస్సలు మిస్ అవ్వద్దు. అది ఎప్పటికీ కూడా అస్సలు కమిట్ చేసుకోండి. మీరు సంవత్సరంలో ఒక్కరోజు కూడా నేను మిస్ కాను, ఒక్కరోజు కూడా నేను మిస్ కాను అని డెడికేట్ చేసుకోండి, డిసైడ్మెంట్ చేసుకోండి. ఎవరైతే రెగ్యులారిటీ ఉంటుందో దేవుడు ఏం చేస్తాడంటే శ్రద్ధ గలవారిని ఏలుబడి చేసేలా చేస్తాడంట. అశ్రద్ధ గలవారిని అస్సలు ఆశీర్వదించడు దేవుడు. సోమరిపోతులను అస్సలు పట్టించుకోడు దేవుడు. నువ్వు ఎర్లీ మార్నింగ్ చీకటితో నీ బెడ్ని జయించలేనటువంటి నీ అప్పుల నుంచి జీవితంలో జయించలేవు. నీ జీవితంలో నిరుద్యోగ సమస్యను జయించలేవు. నీ జీవితంలో గొడ్రాల సమస్యను జయించలేవు. మొట్టమొదటి జయించవలసింది ఏంటంటే మనసు అన్నమాట. ఏం చేస్తున్నాడంటే దేవుడు యేసుప్రభువారు
చీకటి ఉండగా కాదు, చాలా చీకటి ఉండగానే లేచి పరుపు మీద మోకరించాడా? ఎక్కడికి వెళ్ళాడు? అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు అంటండి ఆయన. హల్లెలూయా. కనీసం మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏసీ ఉంటుంది, చక్కగా మంచి పరుపు ఉంటుంది, ఇంకా మనకి కింద కార్పెట్లు చాలా చాలా కాస్ట్లీ ఇవన్నీ ఉంటాయి. వాటి మీద కూడా మోకరించడానికి మనకి ఎంత బద్ధకం అంటే, కానీ వాడబడాలి. అస్సలు ఫోన్ చేస్తారు నాకు బ్రదర్, ఒక తల్లి ఫోన్ చేసి మీకులాగానే ఉండాలి మా పిల్లలంతా, ఎందుకమ్మా నన్ను నాకులాగా ప్రార్థన చేయమని 3 గంటలు వేసి నాకులాగా అవుతారు, నాకులాగా ప్రార్థన చేయరు, నాకులాగా లేరంట, కానీ వాడబడాలంట. మీలో ఎంతమందికి విజయం కావాలి? ప్రైజ్ గాడ్. ఎంతమంది యుద్ధం చేస్తారు? యుద్ధం లేని విజయం లేదు. అందరికీ విజయం కావాలి, కానీ యుద్ధం చేయడానికి ఎవరు చేతులు ఎత్తారు. కాబట్టి మోకాళ్ళ మీద ప్రేయర్ ఈజ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ అనమాట. ప్రార్థన ఈజీ అనుకుంటారు ఎవరన్నా, ఈజీ కాదు ప్రార్థన. ప్రార్థన ఈజీ కాదు కదా. మోకరించిన నిమిషాలకు నొప్పులు వస్తాయి, లేకపోతే సడన్గా దోమ వస్తుంది, ఏగొస్తుంది, ఏదో డిస్టర్బెన్స్, లేకపోతే మైండ్లో ఏదో ఆలోచన వస్తుంది. ఇవన్నిటిని జయించుకుంటా నిర్మలమైన మనసు కలిగి ప్రార్థించాలి. అప్పుడే దేవుని సందులో మనం దేవుని నామాన్ని మహింపరిచేటువంటి రీతిగా ఉండగలుగుతాం. నేను ఒక అర్ధ గంటలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇలాగ ఉందా బైబిల్లో, నువ్వు నిజమా అని అనుకుంటాం మనం. కొన్ని విషయాలు నేను చూపిస్తాను. యెషయా గ్రంథం 28:13 నేనే చదివేస్తాను చాలా స్పీడ్గాను, మీరు చాలా టైం తీసుకుంటారు అనిపిస్తుంది నాకు. యెషయా గ్రంథం 28:13 చదివినట్లయితే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రం వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. అర్థమైందా? కొంత ఇచ్చట కొంత అచ్చట. కానీ మనం ఏం చేస్తామంటే ఇచ్చట చూసి డిసైడ్ అయిపోతాం, అది ఫైనల్. ఇంకొంచెం అచ్చట ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో పలికిన మాటలు యోహాను చెప్పాడా? మార్కు చెప్పాడా? లూకా చెప్పాడా? 7 మాటలు ఎవ్వరూ చెప్పలేదు కదా. ఒకే చోట లేవు కదా 7 మాటలు ఎక్కడ కూడాను. మత్తయిలో ఒకటి, మార్కులు ఒకటి, లోకాలు ఒకటి, ఇట్లాగా ఉంటాయి. అన్ని కలిపి మనం చోట పెట్టుకున్నాం. కొంచెం అక్కడ, కొంత ఇచ్చట కొంత అచ్చట, ఒకే చోట లేవు కదా. కాబట్టి మనం పూర్తి విషయం చేయాలంటే ఏం చేయాలి? పూర్తిగా చదవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కన్నులు మూసుకొని నేను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు నేను చెప్పేటువంటి సందేశం యొక్క టైటిల్ ఏంటంటే హాఫ్ ట్రూత్. ఏంటండి? తెలుగులో సగం సత్యం. సత్యమే కానీ సగమే, హాఫ్ ట్రూత్. సో ఒక తల్లి ఏం చేసిందంటే తన చిన్న బిడ్డని ఇంట్లో పని మనిషికి అప్పచెప్పి వెళ్ళి పని చూసుకుని వచ్చి లోపల ఆ పిల్లోడు అలా అమ్మకు వచ్చిన వెంటనే చెప్తున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఈ పని పిల్ల ఏం చేసింది తెలుసా, నన్ను 2 కాళ్ళు పట్టుకుని ఇలా లేపి పైకి నా నడుం మీద ఫటా ఫటా కొట్టింది అని చెప్పాడంటాడు. ఈవిడికి చాలా కోపం వచ్చి, ఏమే నా పిల్లోడిని ఇలా కొడతామని చెప్పి ఫుల్గా తిట్టిందంట. తిట్టి అమ్మగారు నేను చెప్పేది వినండి, అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పకు నువ్వు అని చెప్పి ఫుల్గా తిట్టిందంట. తిట్టేసి కూల్ అయిన తర్వాత అమ్మగారు అసలు జరిగిన విషయం ఏంటంటే, మీరు వెళ్ళారు కదా, వెళ్ళిన వెంటనే ఆడుకుంటాడని చెప్పి అక్కడ పెట్టాను, కానీ మీరు ఏం చేశారంటే 5 రూపీస్ కాయిన్ అక్కడ పెట్టారు. వెంటనే వాడు మింగేస్తే నాకేం తెలియదు కదా. ఒకసారి నేను టీవీ చూస్తుంటే ఇట్లా పిల్లలుగా ఏదైనా చేస్తే ఇలా చేయాలని చెప్పి వాళ్ళు చెప్పారు, అది నేను చూశాను. కాబట్టి వెంటనే 2 కాళ్ళు పట్టుకుని పైకి పెట్టి ఈ నడు మీద ఎట్లా కొట్టాను, ఆ కాయిన్ బయటకు వచ్చింది అని చెప్పిందాడు. హల్లెలూయా. వాడు చెప్పింది సత్యమే. నన్ను 2 కాళ్ళు పైకి పట్టుకు లేపటం, నడు మీద కొట్టడం, ఇదంతా సత్యమే. కానీ హాఫ్ ట్రూత్, ఫుల్ ట్రూత్ కాదు. ఫుల్ విషయం చెప్పలేదు. ఎందుకు కొట్టిందో చెప్పలేదు, ఎందుకు చేసిందో చెప్పలేదు, వీడు చేసిన తప్పు చెప్పలేదు, కానీ వాడికి జరిగినటువంటి ఆ దెబ్బ మాత్రమే చెప్పాడు అనమాట. ఈరోజు మన జీవితంలో చాలామంది హాఫ్ ట్రూత్ అనమాట. కొంచెమే తెలుసు, ఒక నిర్ణయం తీసుకుంటాం, పూర్తి విషయం తెలుసుకోం. ఎవరో ఏదో చెప్పారు, ఓహో నిజమా అలాగా, ఇంకా అసలు అది దాని మీద ఒక అవగాహన అనేటువంటిది ఉండదు. ఇక్కడ మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యోబు గారు ఉంటాడు. ఆయన ఒక మాట అంటాడు, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను. హాఫ్ ట్రూత్. యెహోవా ఇచ్చిన ఈజ్ కరెక్ట్ ట్రూత్, యెహోవా తీసుకొని ఈజ్ రాంగ్. లేదు బ్రదర్, అది వాక్యం, అది దాన్ని మీరు అలాగంటారేంటి?
అది పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. దీని మీద మళ్ళీ నాకు డిబేటు. మీరు తప్పు చెప్తున్నారు. దేవుడి కదా తీసుకుంటా. దేవుడు తీసుకోలేదు. అక్కడ ఏముంటుంది బైబిల్ చదివితేనే? అపవాది దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకుని వాడు వచ్చి నాశనం చేశాడు. దేవుడు పిల్లల్ని చంపేస్తాడా? చెప్పాలి. మీ పిల్లలు మీరు స్కూల్కి పంపితే కాళ్ళు చేతులు ఎరగొట్టి పాఠాలు చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు? పుస్తకాలు ఉపయోగించి అందులో ఉన్న పాఠాలు నేర్పిస్తారు. అలాగే దేవుడు మనకి లెసన్ చెప్పాలంటే బైబిల్ ఉన్నది, బైబిల్ కదని చెప్తాడు. అంతేగాని కాళ్ళు ఎరగొట్టి, నాకు మొన్న వాడు ఫోన్ చేసి, అన్న మా పాస్టర్ గారికి కాలు ఇరిగిపోయింది, ఏమంటుంది తెలుసా, దేవుడు బుద్ధి చెప్పటాక నాకు ఇలా చేశాడు. దేవుడు బుద్ధి చెప్పాలంటే కాలు ఎరగొడతాడా? అది రాంగు. మీరు అట్లాంటి నమ్మకండి. దేవుడు ఎప్పుడు ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన కాళ్ళు చేతులు ఎరిగొట్టే బుద్ధి చెప్పడం. సో ఇక్కడ యోబు ఏమంటున్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. దేవుడికి ఇవ్వటం తప్ప తీసుకోవటం ఆయనకి తెలియదు. దానికి ఆయన అవసరం లేదు ఎప్పుడు కూడాను. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఆఫ్ ట్రూత్ అనమాట. ఇంకోటి విషయం చెప్తాను మీకు. మోసే గారు నత్తివాడేనా? ఏమా మోసే గారికి ఏమన్నది? నత్తివాడు. చూద్దాం మనం. మోషే నిర్గమకాండం 6:30 చదివినట్లయితే, నేను మాట మాన్యము గలవాడను. కరెక్టేనంటారా? ఏమా అంటే నేను ఏదో చెప్తున్నాను కాబట్టి తప్పు అంటున్నారు మీరు. సో మోసే నత్తివాడా కాదా? ఇప్పుడు నాకు కంట్లో సమస్య ఉన్నది, నాకు కన్ను సరిగ్గా కనిపించలేదు, నాకు ఏదో ప్రాబ్లం ఉన్నది అని చెప్పి నేను అంటున్నాను అనుకోండి, కరెక్టేనంటారా? ఇది కంట్లో సమస్య ఉందో లేదో ఎవరు చెప్పాలి? డాక్టర్ గారు టెస్ట్ చేసి నిన్ను చూసి, అసలు ఏమీ లేదు జాషువా, నీకు అంత పెర్ఫెక్ట్ అన్నారు. లేదండి నాకు సమస్య ఉందంటే ఎలా ఉంటుంది? ఆయన సర్టిఫై చేసేసాడు అక్కడ. డాక్టర్ గారు చెప్పింది ఫైనల్. నాకు సమస్య లేదు కానీ నేను సమస్య ఉన్నట్టు ఫీల్ అయితే చూద్దాం మనం. నిర్గమకాండం 2:2 మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమనుంటుందంటే, చదవగలుగుతారా? చదవండి గట్టిగా. అశ్రీ గర్భవతి కుమారుని కానీ కుమారుడు సుందరుడై. ఎవరా కుమారుడు? మరి నత్తివాడని లేదు కదా అక్కడ. ఇప్పుడు నత్తుడైతే నత్తుడని రాయించాలి కదా అక్కడ. ఏమనుంది? చాలా సుందరుడు, అందగాడు, గొప్పవాడు అని చెప్పి అక్కడ ఉన్నది. కానీ మనం ఏమంటున్నాం? ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు పాస్టర్ గారి దగ్గర కూడా చాలామంది వచ్చి ఏమంటారు, అయ్యా నాకు సైట్ ఉన్నది, నాకు సమస్య ఉన్నది అంటారు. ఆయన టెస్ట్ చేసి ఏమీ లేదమ్మంటే, లేదు నాకు ఉన్నది. ఇప్పుడు ఎవరు మాట నమ్మాలి మనం? సో మోసే గారిని ఏం చేశారంటే డాక్టర్ గారు తీసుకెళ్ళారంట. డాక్టర్ గారు అంతా టెస్ట్ చేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట. ఎవరు డాక్టర్ గారు? బైబిల్ డాక్టర్ గారు ఎవరండి? తెలియదా? ఆయన కూడా ఒక పత్రిక రాశాడు, వండర్ఫుల్ బుక్స్ రాశాడు. లూకా గారి దగ్గర తీసుకెళ్లారండి మోసే గారిని. ఆయన ఏమంటాడంటే, లూకాసు వార్త, హల్లెలూయా, లూకాసు వార్తలో కాదు, అపోస్తలులు రాసింది ఎవరండి? లూకా గారు. 7:22 చదివినట్లయితే, అపోస్తలుల కార్యములు 7:22 మీరు చదివినట్లయితే, సరిగ్గా చదువుతున్నారా? ఎక్కడ ప్రవీణుడు అంటండి? మరి అదేంటే నత్తుడు అన్నారు మీరు. మోసే మాటల యందు, మరి అందరూ నత్తుడని సర్టిఫికేట్ ఇచ్చాక ఈ డాక్టర్ గారు ఏమంటాడంటే, మోసే మంచి మాటగారి, మాటల్లో ప్రవీణుడు, మంచి స్పీకరు అని చెప్పేమో ఇప్పుడు డాక్టర్ గారు చెప్తున్నాడు. ఎవరి మాట నమ్ముదాం మనం? అపోస్తలుల కార్యములు కానీ కంటే దాని పరిశుద్ధాత్మ కార్యములు అంటే చాలా బాగుంటుంది ఆ పుస్తకం పేరు. ఎందుకంటే అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేసిన కార్యాలు అవి. సో ఇప్పుడు ఏది కరెక్ట్ అంటారు? మోసే చెప్పాలి. మరి ఎంతకాలం అందరూ ప్రచారం అయిపోయింది కదా, నత్తుడు. ఇప్పుడు నత్తుడా కాదా? నేను చెప్తున్నాను ఈ మాటలో. చాలాసార్లు చదువుంటాం మనం, కానీ మనం ఫ్లోలో వెళ్ళిపోతాం కదా, అది అంతాను. సో సగం సత్యం అనమాట. మోసే నత్తుడు. మరి అసలు నత్తి ఎలాగొచ్చింది? ఉన్నదా లేదు నత్తి మోసే గారికి? ఉన్నదా? ఉన్నది. నత్తి ఉన్నది, కానీ పుట్టుకతో నత్తి కాదు, మధ్యయుగంలో వచ్చిందనమాట. 40 సంవత్సరాల వరకు నత్తి లేదు. 40 సంవత్సరాల తర్వాత నత్తి ఎంటర్ అయింది. ఎలాగ ఎంటర్ అయింది అంటారు? జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడు అవుతాడు. ఈయన 40 సంవత్సరాలు ట్రైనింగ్ ఎక్కడ? ఇప్పుడు ఈయనకి ఏమీ లేదు, అరణ్యంలో. ఎవరితోటి సహవాసం? గొర్రెలతోటి.
మరి మీకు గొర్రెలు తెలుసో లేదు కానీ గొర్రెల కాపర్లు గొర్రెలను ఎలా తోలుతారు? డ్ర్ డ్ర్ డ్ర్, ఇదే కదా రోజు ఇదే కదా. లేచినప్పుడు నుంచి సాయంత్రం వరకు డ్ర్ 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 అనేసరికి ఏమైంది, నాలుగంతా కూడాను మందమైపోయి ఆటోమేటిక్గా నత్తి ప్రారంభమైంది అనమాట. అక్కడ స్టార్ట్ అయింది నత్తి ఆయనకి. మొదట 40 సంవత్సరాల్లో మోసే గారికి నత్తి లేదు, ఏమీ లేదు. పెర్ఫెక్ట్, మంచి స్పీకర్ అనమాట. అన్ని ఐగుప్తీలు సకల విద్యలో ప్రావీణ్యం కలిగిన వాడు. మాటల యందు చదువుకోండి, మీకు అక్కడ ఉంటుంది అంతాను. సో బైబిల్ ఉన్నదా లేదా? అరే ఇక్కడ ఏమో మాటల యందు ప్రావీణ్యుడు అని ఉంటే మరి అందరు నత్తుడు అంటారేంటి? అసలు ఏంటి, ఎలాగొచ్చింది నత్తి, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అని బైబిల్లో ప్రశ్నలకు సమాధానం బైబిల్లోనే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు. అర్థమవుతుందా? ఎక్కడ పడేసుకుంటే తాళం అక్కడే దొరుకుతుంది. బెడ్రూమ్లో తాళం పడేసి కిచెన్లో వెలిగితే దొరుకుతుందా? దొరకదు. ఎక్కడ పడేసుకుంటే అక్కడే దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ వాక్యంలో నీకు తప్పు పట్టుకున్నావు అంటే అక్కడే వెతుక్కోవాలి నువ్వు సమాధానం. అందుకని నా పాస్టర్ గారు చెప్పారు కూడా, ఆయన కరెక్ట్. బెరే సంఘం అని ఉంటుంది బైబిల్లో. అసలు అపోస్తులైన పౌలు గారు అంటే తిరిగలేదు. ఆయన చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళి చూసుకునేవారు అంట. ఆయన ఎవరు జాషువా అంట మోసే నత్తుడు కదా అంటాడు. అసలు నిజమా కాదా చూడాలి కదా మీరు ఇంటికి వెళ్ళి. భలే చెప్పాడని చెప్పి అలాగా నమ్మేయటం కాదు, నిజమేనా? అక్కడ అలాగ ఉన్నది. మరి నిర్గమకాండం 2వ అధ్యాయం 6వ అధ్యాయం 30 వచనంలో ఏముంది? మోసే చెప్తున్నాడు నేను నత్తుండని. మరి ఏమో ఇక్కడ లోకా గారేమో కాదు కదా అని మాటల్లో ప్రావీణ్యం కలిగి కూడా అన్నాడు. ఎవరు నమ్ముదాం చెప్పాలి? రెండూ కరెక్టే. ఎప్పుడంటే అప్పుడు ఆయన మాటలో ప్రావీణ్యం కలిగిన వాడే, తర్వాత ఆయన నత్తివాడిగా ఆయన మార్చబడ్డాడు అనమాట. ఎవరో చేసింది కాదు, ఎందుకంటే సహవాసం. సో అందుకే ఫెలోషిప్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆదివారం చర్చ అస్సలు మిస్ కాకూడదు, ఖచ్చితంగా దేవుని సందుకు రావాలి. ఒక ఆయన జైల్లో ఉన్నాడంట. సో జైల్లో నుండి చూడటానికి వెళ్తుంటాం కదా, అందరూ వస్తున్నారంట రోజు చూడటానికి, అందరినీ చూస్తున్నారంట. ఒక వ్యక్తిని ఎవరు చూడలేదంట. సో మరి అనుమానం వస్తుంది కదా, ఆ గేట్ కీపర్ అంటావు రోజుని, ఏంది అసలేనే ఎంతమంది ఉన్నారు, అందరినీ రోజు చూడటానికి వస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు బట్టి వస్తున్నాను, ఒక్కడికి నేను చూడలేక రావట్లేదు, అసలు నీకు బంధువులు స్నేహితులు ఎవరు లేరా అన్నారు. ఎందుకు లేరు, చాలామంది ఉన్నారు. మరేరి ఎవరు చూడటానికి రాలేదంటే అందరు ఇక్కడే ఉన్నారు. ఎక్కడున్నారండి అందరూ? నాతో పాటు జైల్లోనే ఉన్నారు. ఇంక నన్ను ఎవరు చూడటానికి వస్తారు? ఈరోజు అందరూ కూడా ఎలా ఉన్నారంటే అందరూ బంధకాల్లోనూ ఉన్నారు, అందరూ సమస్యల్లోనూ ఉన్నారు. ఇంకా మన కోసం వాళ్ళు ప్రార్థన చేస్తారు. అందుకనే దేవుడు చెప్తున్నాడు, బంధకంలో పడి నిరీక్షణ కలిగినటువంటి వారులారా రండి. ఎక్కడికి? కోటలో ప్రవేశిస్తారు. హల్లెలూయా. నీకు బంధకం నీకైతే, నిరీక్షణ నీకుంటే మరలా అని ఉంటుంది అక్కడ. మరలా నీ కోటను ప్రవేశించండి. ఇంతవరకు ఒకవేళ దేవునికి దూరంగా ఉన్నారేమో, స్తుతించడంలో దూరంగా ఉన్నారేమో, ఎర్లీ మార్నింగ్ లేవడంలో దూరంగా ఉన్నారేమో, లేకపోతే బద్ధకంతో మరి సోమర్థంతో వెనకబడిపోయారేమో, ఈరోజే మీ ప్రారంభ దినం కావాలి. హల్లెలూయా. ఈరోజే మీ జీవితం మార్చబడాలన్నమాట. చరిత్రను అందరూ చదువుతారు, కొందరే సృష్టించారు. కాబట్టి చరిత్రను చదవద్దు, చరిత్రను సృష్టించండి మీరు. హల్లెలూయా. అందరి గురించి మీరు చెప్పుకోవడం కాదు, మీ గురించి అందరూ చెప్పుకోవాలి. హల్లెలూయా. చెప్పులు కుట్టే ఉద్యోగం మీద అయితే మీ ఊర్లో మిమ్మల్ని మించినోడు ఎవడంటే కూడా చెప్పులు కొడుతున్నాను. హల్లెలూయా. సో నేను లైవ్ ఇవ్వాలనుకున్నప్పుడు ఏమనుకున్నానంటే, లైవ్ ప్రోగ్రామ్ నేను ఇచ్చానంటే ఎర్లీ మార్నింగ్ ఇక నాకంటే ముందు ఎవరు ఇవ్వకూడదు, నేనే ఫస్ట్ ఉండాలి యూట్యూబ్ మొత్తంలోను. హల్లెలూయా అని చెప్పి 3:30కి స్టార్ట్ చేశాను అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనం ఏదైతే చూస్తామో దాన్ని పొందుకుంటాం. ఒక చిత్రం కలిగి ఉండాలి మనం ఎప్పుడు కూడాను. ప్రార్థన, దేవా నీ చిత్రం ఏదైతే అది ఎలాగైతే అట్లా కాదు, గాల్లో ప్రార్థన. అది ఒక చిత్రం కలిగి ఉండాలన్నమాట. కొంతకాలం క్రితం అనంతపూర్ నుంచి నాకు కాల్ వచ్చింది. అప్పటికి ఫోన్ కాల్ కూడా కదా, యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు. ఏమండి అయ్యగారు, 10 గేదెలు ఉన్నాయి మాకు, 10 గేదెలు సడన్గా వెళ్ళిపోయాయి, మిస్ అయిపోయాయి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అంటే నేను అన్నాను, ఒక చిత్రం కలిగి ఉండండి అన్నాను. ఏం చిత్రం అన్నాడు? కళ్ళు మూసుకోండి, మోకరించండి. మీకు వెళ్ళిపోయిన 10 గేదెలు మీ వాకిట్లో అలా లైన్గా నుంచున్నట్టు చూడండి. ప్రార్థన చేయకండి. ఎలాగంటే, థ్యాంక్ యూ జీసస్ మా గేదెలు మాకు ఇచ్చినందుకు వందనాలు, తోడుకొచ్చినందుకు వందనాలు, ఇదే చెప్తా ఉండండి అన్న. ఆయన ఏదో కొత్తగా ఉందని చెప్పి కొంచెం నమ్మి స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి థ్యాంక్ యూ జీసస్, మా గేదెలు మళ్ళీ మాకు తీసుకుని వచ్చావు, నీకు వందనాలు. చిత్రం కలిగి ఉన్నాడు. 10 గేదెలు అట్లా లైన్గా నుంచున్నట్టు ప్రార్థన చేశాడు, స్తుతించాడు, పడుకున్నాడు. ఆయన ఎర్లీ మార్నింగ్ చీకటితో 5 గంటలు వేసి ఇట్లా బయటకు వచ్చేసరికి అక్కడ గేదెలు అలా వరుసగా నుంచున్నాయంట.
ఆయనకి కళ్ళు నలుపుకున్నాడు అనమాట. ఇది నిజమా కళ? ఇట్లా కళ్ళు నలుపుకున్నాడు. ఎన్ని నలుపుకుని చూసినా అక్కడ గేదెలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఆయన ఏం చేస్తున్నాడు, గిల్లుకుంటున్నాడు అనమాట. నిద్రమత్తులో ఉన్నానా, కళ్ళలో నడుస్తున్నానా, నేను ఊహించుకుంటున్నానా, చిత్రం అన్నారు కాబట్టి చిత్రమా నిజమా అని చెప్పి గేదెల దగ్గరికి వెళ్ళాడు. ఆయన వెళ్ళి ముట్టుకుంటే అవి గేదెలే. నిజంగా జరిగింది చెప్తున్నాను నేను. హల్లెలూయా. 40 రోజులు అయిందంటే తప్పిపోయాయి. 40 రోజులు వెతికి 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 వదిలేశాడంటే ఇంకా ఆయన. ఇంక ఇదేదో ప్రార్థన వస్తుంది, ఏదో జరుగుతుందని చెప్పి అక్కడ ఆయన విశ్వసించాడు. విశ్వసించి ఏదైతే చెప్పామో అది ఆయన చేశాడు. ఆయన జీవితంలో అద్భుతం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇక్కడ యోబు గారు పలికిన మాటలో ఆఫ్ట్రుత్ ఉంది. మోసే గారు చెప్పినటువంటి మాటలో మనకి సగం సత్యం తెలుసు, సగం సత్యం తెలీదు. సో ఈరోజు రివీల్ అయిపోయింది కదా మీకు అందరికీ. మోసే నత్తుడు అంటే ఎవరు ఊరుకోకండి. నెక్స్ట్ ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆదాము గారు తెలిసి తిన్నాడా పండు, తెలియక తిన్నాడా? ఆదాము మోసగించబడ్డా లేదా? చెప్పాలి. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా చెప్పినట్టు ఉండదు, మారిపోతుంటుంది. ఒక రాజుగారు ఒక అడవిలోకి వెళ్ళాడంట. ఆ రోజున బ్రష్ మర్చిపోయాడంట. ఆయన సరేలే అని చెప్పి వేపలు పెట్టి పళ్ళు తోముకున్నాడంట. మంత్రి గారు ఉంటాడు కదా పక్కనే, వాళ్ళ ఆవిడ కొంచెం ఏమే ఈరోజు రాజుగారు వేపలు ఎట్టి పళ్ళు తోముకున్నాడు అన్నదంట. వాళ్ళ ఆవిడ ఆగుతుందా? పక్కోళ్ళకి చెప్పి ఈరోజు వేప కొమ్మ ఎట్టి రాజుగారు పళ్ళు తోముకున్నారంట. ఆవిడ ఆగుతుందా? ఇంకొక ఆవిడకి ఫోన్ చేసి ఏం చేసింది, రాజుగారి నోట్లోంచి వేప కొమ్మ పడ్డదంట. ఇంకొక ఆవిడకి ఫోన్ చేసి ఏం చెప్పింది, రాజుగారి నోట్లోంచి వేప చెట్టు పడ్డదంట. అంటే మారి కొద్ది వెళ్ళి కొద్ది ఏమైపోయింది, సిచ్యువేషన్ మొత్తం అంతా మారిపోయింది అనమాట. అలాగే మనకి ఏమవుతుందంటే, ఇక్కడ దేవుడు అవ్వంతో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? ఈ పండు తిను దినమన మీరు ఖచ్చితంగా చనిపోతారు. అదే కదా దేవుడు చెప్పిన మాట. మరి అవ్వమ్మ గారు ఏం చెప్తారు సాతాన్ గారితోటి? చూద్దాం మనం. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసినట్లయితే, చదువుతారమ్మా? నేను చదువుతానులేండి. ఆదికాండం 3వ అధ్యాయం 3వ వచనం. అయితే తోట మధ్యన ఉన్నటువంటి చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పాను. ఏమో కరెక్టేనా? సత్యమేనా? సత్యమా కాదా? అంటే అలాగంటే ఇలాగంటే అలా అంటారా మీరు? ఏదోటి నిలబడండి ఒక మాట మీద. సత్యమా కాదా? అండ్ ఈ వచనం కరెక్టా కాదా? కరెక్ట్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి, రాంగ్ అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే రాంగ్ కాదు, కరెక్ట్ కాదు, మరి ఏంటిది? మళ్ళీ చదువుతాను వినండి. 3వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 3:3 ఏముందంటే, దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదనియు ముట్టకూడదనియు ఎవరు అన్నారు ఈ మాట? అవ్వమ్మ గారు. ఎవరితో చెప్తున్నారు? సైతాన్ గారితోటి. మరి దేవుడు ఏం చెప్పాడు చూద్దాం ఇప్పుడు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే, అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిని తినమని నిశ్చయముగా సచ్చెదవు. ఇక్కడ ఒకటి కలిపేశారు ఈవిడ గారు. ఎవరు? అవ్వమ్మ గారు ఒకటి కలిపేసింది. ఏంటది? అర్థం అవ్వలేదు ఇంకాను. ఒక మాట యాడ్ చేసింది ఆవిడ. ఏంటది? ముట్టకూడదు చెప్పాడు దేవుడు. తినకూడదు అన్నాడు అంతే, ముట్టకూడదు అన్నది ఉన్నదా? అరే ఇంత ఎలా ఉంటుందా బైబిల్లోనూ? మేము అసలు గమనించలేదు దీన్ని, ఇట్లా చదవం మేము అసలేనే కదా. అందుకే చూడండి, మనం ఏదైనా పెళ్ళికి వెళ్ళాం అనుకోండి, మనం బాగా ఇంపార్టెంట్ అనుకోండి, కెమెరామెన్ ఏం చేస్తాడు? ఎక్కడో ఉంటాడు, ఇట్లా జూమ్ చేస్తాడనమాట, ఫోకస్ చేస్తాడు వాళ్ళ మీద. అప్పుడు వాళ్ళు కనపడతారు మనకి కదా. అలాగే బైబిల్ ఏం చేయాలి? రోజుకి 10 అధ్యాయాలు. అందరు నాకు ఫోన్ చేసి అడుగుతారు, బ్రదర్ మీరు ఎన్ని అధ్యాయాలు చదువుతారు? ఒక అధ్యాయం కూడా చదవను నేను రోజుకి. నిజమే, ఒక్క అధ్యాయం కూడా నేను చదవను. ఒక వచనం చాలు, ఒక వచనంలో ఒక వర్డ్ చాలు. ఎందుకంటే 1 word ఫ్రమ్ గాడ్ కెన్ చేంజ్ యువర్ డెస్టినీ ఫర్ ఎవర్. దేవుని నోటి నుంచి ఒక మాట నీ జీవిత గమ్యాన్ని మార్చేస్తుంది. మీరు మహాత్మా గాంధీ గారు బైబిల్ చదువుతాను ఒక మాట నచ్చిందంట, శాంతి. అంతా తీసుకున్నాడు ఆయన. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చేసాడు ఒక్క మాట. హల్లెలూయా. ఆయన కూడా ఒకసారి చర్చికి వెళ్ళాడంట. చర్చికి వెళ్తే పాపం అలసిపోయినాడేమో, సడన్గా కొంచెం నిద్ర వచ్చిందంట.
రాగ చర్చికి వచ్చాం, ఎంత తప్పు చేసాం మనం, కునుకుబాట్లు వచ్చి నిద్రపోతున్నాం, నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి ఇట్లా చూసాడంట. పక్కన కూడా నిద్రపోతున్నాడంట. అరే అని చెప్పి మళ్ళీ ఇలా చూస్తాడంట, ఈ పక్కన కూడా నిద్రపోతున్నాడంట. అంటే వీళ్ళంతా నిద్రపోవటానికి వస్తారా చర్చికి? అసలేని ఎందుకు వస్తారని చెప్పి మళ్ళీ ఎప్పుడు చర్చికి వెళ్ళలేదంట ఆయన. రియల్ సంఘటన ఇది, కథ కాదు, నిజంగా జరిగిన సంఘటన అనమాట. సో మన దేవుని సంధికి వచ్చినప్పుడు ఆసక్తి విషయంలో ఏంటండి, మాంద్యులు కావద్దు. ఎంత బాగున్నది మాట, గుర్తుండవు ఇలాంటి మనకి. నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే, ఇదే రాసి పెట్టుకుంటారు, దానికి ముందు ఒకటి ఉంటుంది, మరి మర్చిపోతారు. నీ దేవుడని యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడలా. అక్కడ అంతా అజాగ్రత్త. ఏం చెప్పామో గుర్తుండదు, ఎలా చెప్పామో గుర్తుండదు, ఒక పెన్ ఉండదు, ఒక పుస్తకం ఉండదు. మా మాస్టర్ ఒక మాట అనేవాడు స్కూల్లోను, కుక్క సంతకి వెళ్తుందిరా, అదేమైనా బ్యాగ్ గడ్డికి వెళ్తుందా, అది ఎందుకు వెళ్తుందో తెలియదు, ఎందుకు వస్తుందో తెలియదు. ఈరోజు మన జీవితాలు కూడా ఎలా ఉన్నాయంటే, వచ్చాం ఆదివారం అటెండెన్స్ వేయించుకోవాలి, దేవుని సందికి వెళ్ళకపోతే మళ్ళీ యాక్సిడెంట్ జరుగుతుంది. ఒకవేళ యాక్సిడెంట్ జరిగింది అనుకో, వెళ్ళలేదు కాబట్టి, అంటే దేవుడు అంతా అట్లాంటి తోటి కింద లెక్కేస్తారన్నమాట. దేవుడి సన్నిధికి ఎప్పుడు కూడా ఆర్డినరీగా రాకూడదు. నేను ఏదో పొందుకోవాలి, ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మెరకల్ అనమాట. నువ్వు ఎప్పుడైతే ఆశపడతావో, ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేనటువంటి వాళ్ళ జీవితంలో దేవుడే కార్యం చేయలేడు ఎప్పటికీ కూడాను. నీకు ఆశ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉన్నటువంటి ఏ శక్తి కూడా ఆపలేదు. హల్లెలూయా. నీకు ఆసక్తి ఉంది 3 గంటలు లేవాలంటే 12 గంటలకు పడుకున్న ఖచ్చితంగా 3 గంటలు లేస్తావు. నేను లేసాను, రాత్రి మాకు 12 అయిపోయింది, ముందు రోజు కూడా 12 అయింది. అది 12 అయిందా 1 అయిందా అది అనవసరం. ఎప్పుడు పడుకున్నామని అనవసరం. ఉంటాయి కదా సినిమా డైలాగులు, ఎప్పుడు వచ్చాము కాదు మనకి, ఏంటంటే దిగాలి. కాబట్టి మనం ఎప్పుడు పడుకున్నది అనవసరం, ఎప్పుడు లేసామన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రోజులో కామన్ 11, 12 పడుకోవటం. కాబట్టి మీరు డిసిప్లిన్ అలవాటు చేసుకోండి, ఒక సిస్టమ్ అలవాటు చేసుకోండి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆదాము అవ్వమ్మకి దేవుడు చెప్పినటువంటి విషయం అది కాదు, మార్చి చెప్పేసింది ఆవిడ. అక్కడ ఒక విషయం మనం బయటపడ్డది. ఇక్కడ ఆదాము గారు మనం చూసినట్లయితే మోసపరచబడ్డా, మోసపరచబడలేదా చెప్పాలి. ఎస్ ఆర్ నో? ఆదాము మోసపరచబడ్డాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళ ఆవిడ మాటినేసి పండు తినేసాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇది కూడా డౌటే మనకి. ఆల్రెడీ ఇది పాస్టర్ గారు చెప్పారు, నేను విన్నాను, నాకు తెలుసు, కానీ మర్చిపోయారు మీరు. ఆదాము మోసపరచబడలేదు, ఆదాము తెలియక పండు తినలేదు, తెలిసే పండు తిన్నాడు. తెలుసా మీకు ఆ విషయం? చూద్దాం మనం. ఈ సిచ్యువేషన్ ఎప్పుడైతే జరిగిందో, ఆదికాండంలో దొరకలేండి, మీరు ఎంత వెతికినాను చెప్పాను కదా, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఆ అచ్చట ఎక్కడ అన్నదే కష్టం అనమాట. ఈ విషయం ఎవరు చెప్తున్నారంటే పౌలు గారు చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఆదాము మోసగించబడలేదు. హల్లెలూయా. చూద్దాం, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. సావకాశంగా ఇంటికి వెళ్ళి కూర్చొని చదువుకోండి మీరు, ఇప్పుడు టైం లేదు, నేను చదివేస్తాను. అక్కడ మీరు చదివినట్లయితే ఏముంటుందంటే, ఆదాము మోసగించబడలేదు. జాగ్రత్తగా వినాలి, ఇది కొంచెం అర్థమయ్యేలా నేను చెప్తాను. అవ్వమ్మ గారు ఎప్పుడైతే పండు తిన్నదో, ఆ పండు పట్టుకొచ్చి ఆదమ్మ గారికి ఇచ్చింది. వాళ్ళ ఆవిడ మాటనిసి తినేసాడంటే మోసపరిచిపడిపోయినట్లు. కానీ ఆయనకి తెలియక తినలేదంటే తెలిసే తిన్నాడంట. మరి తెలిసి ఎందుకు తిన్నాడో చెప్పాలి. తెలిసి ఎందుకు తిన్నాడో? తప్పే కదా మరి. తెలిసే ఎందుకు తిన్నాడో అంటే ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, ఎప్పుడైతే అవ్వమ్మ గారు ఆ పండు తీసుకుని ఇచ్చిందో, అవ్వమ్మ గారు ఎప్పుడైతే పండు తిన్నదో పాపిగా మార్చబడిపోయింది ఆమె. ఆదాము గారు ఆలోచించాడు, ఆ పండు తీసుకొచ్చింది, ఆ పండు తింటే ఈయన కూడా పాపిగా మార్చబడతాడు, ఈయన జీవితం కూడా దేవునికి దూరం అవుతుంది అన్నీ తెలుసు. కానీ ఏం చేశాడంటే కావాలనే పండు తిన్నాడు. ఎందుకని అని చూసినట్లయితే, అసలు ఈమె ఎవరు? నా ఎముకలో ఎముక ఒకటే తీస్తే చేశాడు దేవుడు, ఇంకేం తీయలేదా? తర్వాత చెప్తాడు ఆదాం గారు, మాంసంలో మాంసం. చాలామంది ఎముక ఒకటే తీశాడు, పూర్తి చేశాడు, అయిపోయింది అనుకుంటారు. ఎముక ఒకటే కాదు, మాంసాన్ని కూడా తీశాడు దేవుడు అక్కడ. సో ఆయన దేవుడు ఆదాం ఏమంటాడు, ఎముకలో ఎముక, మాంసం మాంసం అంటాడు కదా. అసలు ఈమె ఎవరి కోసం చేయబడింది? నా కోసం. ఈమె నా కోసం చేయబడినటువంటి ఈమె ఈరోజు నీ స్థితికి వెళ్ళిపోయింది, ఇటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈమెని ఈ స్థితిలో ఒంటరిగా వదిలేయటం మంచిది కాదు. ఈమె స్థితి చాలా దీనంగా ఉంది, ఘోరంగా ఉంది, పాపిగా మార్చబడింది. ఈమె నా కోసం చేయబడింది, ఈమెను ఇటువంటి స్థితిలో వదలటం మంచిది కాదు. కాబట్టి ఆమెకి సపోర్ట్గా ఉండాలి, సహాయకుడిగా ఉండాలని చెప్పి ఆయన కూడా ఏం చేశాడు, ఆ పండు కావాలని తిని
ఇక్కడ ఒక లెసన్ నేర్చుకోవాలి మనం. అవ్వమ్మ ఆదమ్మ ఎవరికి సాదృశ్యం? భార్య భర్తలు. స్పిరిచువల్గా భార్య భర్త అంటే ఎవరు? భార్య అంటే ఎవరమ్మా? వధువు. అదేలే, వధువు అంటే ఎవరిని అంటారు? సంఘం. హల్లెలూయా. ఈ సంఘం ఎవరంటండి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క భార్య. ఈ భార్య ఏం చేసిందంటే తెలుసు కదా మీకు అందరికి, పాపము శాపము దోషం నిండిపోయిందనమాట. కాబట్టి ఈ భార్యని రక్షించాలంటే, కాపాడాలంటే ఆయన కూడా ఏం చేశాడు? పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యం అని తెలిసి ఎక్కడికి వచ్చాడు? మానవ రూపంలోనికి వచ్చి మానవ శరీరం ధరించి ఆయన పాపిగా, ఆయన పాపం చేయలేదు కానీ ఆయన పాపిగా మార్చబడ్డాడు. మన పాపంలో మన దోషములన్నీ ఆయన స్వీకరించాడు. సరే, మరి కావాలని పండు తిన్నాడు, కావాలని తప్పు చేశాడు. మరి దేవుడు వచ్చి అడిగితే ఎందుకు కాదమ్మా నువ్వు ఇలా చేసావు? ఇక్కడ ఒక ప్రశ్న మీరు గమనించాలి. పండు తిన్నది ఎవరు? ఫస్ట్ హవ్వ. మరి దేవుడు వచ్చి ఎవరిని అడగాలి? ఏంది అవ్వమ్మ ఇలా చేసావు అని అడగాలి కదా. మరి ఎవరిని అడుగుతున్నాడు? అవ్వమ్మని అసలు అడగలేదు దేవుడు. ఎవరిని అడిగారు? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు? ఫ్యామిలీకి, ఈ సంఘానికి ఏదన్నా అయితే ఎవరిని అడుగుతాడు దేవుడు వచ్చి? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. ఏంది ఎట్లా ఉంది, అట్లా ఉందని చెప్పి హెడ్ని అడుగుతారనమాట. ఏదైనా అంతే, ఏ సమస్య వచ్చినాను. కాబట్టి ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరు? ఆదాము గారు. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాముని అడుగుతున్నాడు, అవ్వమ్మని అడగట్లేదు. కాబట్టి నీ కుటుంబంలో సమస్య వచ్చినా, నీ సంఘంలో సమస్య వచ్చినా, ఎవరికి ఏది వచ్చినా హెడ్ ఎవరో వాళ్ళని అడుగుతాడు దేవుడు లెక్క. కాబట్టి ప్రతి వారి బాధ్యత నువ్వు తీసుకోవాలి. నీ సంఘం బాధ్యత నువ్వు తీసుకోవాలి, నీ సంఘ కాపర బాధ్యత నువ్వు తీసుకోవాలి. ఏమి జరిగినా కూడా అది నాకు బాధ్యత అని తీసుకోవాలి. ఒకసారి భారతదేశానికి భయంకరమైనటువంటి సమస్య వచ్చిందంట. ఘోరమైనటువంటి ఆర్థిక వైఫల్యం వచ్చినప్పుడు బ్రదర్ డీజెస్ దినకరన్ గారి దగ్గరికి వెళ్ళి టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారంట. సార్ ఎందుకు సార్ ఇటువంటి సమస్య వచ్చింది భారతదేశానికి? పొలిటీషియన్స్ అండి, వాళ్ళండి, ఈ పరిపాలన బాగలేదు. ఇది కదా మన సమాధానం. దినకరన్ గారు ఏమన్నా తెలుసా? వండర్ అనమాట. నేను ఎప్పటికీ మర్చిపోను. ఈ భారతదేశానికి సమస్యకు రావడానికి కారణం నేనే. అదేంటండి అలా అంటారంటే, ఎస్, నేను అనుకున్నంతగా భారతదేశం కొరకు ప్రార్థన చేయలేకపోయాను, నా దేశం కొరకు నేను ఇంకా ప్రార్థన చేయలేకపోయాను, నేను అనుకున్నంతగా దేవుని సన్నిధిలో గడపలేకపోయాను, కాబట్టి ఈ సమస్య వచ్చింది అన్నాడంట. హల్లెలూయా. అలా నువ్వు అనుకుంటే అసలు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? అలా నువ్వు ఈ సంఘం డెవలప్ అవ్వకపోవడానికి కారణం నేనే. ఈ సంఘంలో ఇన్ని చైర్లు ఖాళీ ఉంటే కారణం నేనే. నా భర్త మారకపోవడానికి కారణం నేనే. నా బిడ్డలు సరిగ్గా ఉండకపోవట కారణం నేనే. నేను పర్ఫెక్ట్, నాది అస్సలు ఏ లోపం లేదు, అంతా ఆయనే చేశాడండి. ఒకసారి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ దేవుడి దగ్గర, అదే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారంట. అన్నా ఈయన అసలు మొద్దన్న, అస్సలు నెమ్మదన్న, మాట్లాడు, నేను ఎంత యాక్టివ్ చూడండి, ఈయన కూడా నాకు లాగుంటే మా బిజినెస్ ఎక్కడో ఉండేది ఈ పాటికి. పాస్టర్ గారు అన్నారంట, అమ్మ నిజమే, ఎక్కడో ఉండేది ఎట్లోను, నువ్వు చాలా స్పీడ్ కాబట్టి నీకు స్పీడ్ బ్రేకర్స్ ఆయన ఇచ్చాడు. ఆయనకున్న సైలెంట్, నీకున్న వైలెంట్ రెండు కలిపి అట్లా బండి బ్యాలెన్స్కి వెళ్తుంది. లేకపోతే ఆయన కూడా నీకులాగనుకో ఎక్కడో ఉండేది, ఎట్లో పడేది నీ బిజినెస్ వెళ్ళని చెప్పాడంట. సో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి కారణం నేనే. ఈ సమస్య నా వల్లే వచ్చింది కాబట్టి నేను ప్రార్థన లోపం వల్లే అని చెప్పి మీరు ఎప్పుడైతే గ్రహించి దేవుని స్తుతించడం మొదలుపెట్టారో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆదాము కావాలనే పండు తిన్నాడు. సరే, మరి ఏమంటున్నారు తర్వాత? ఏంటి ఆదాము అంటే ఏమంటారు తెలుసా? ఇదిగో నువ్వు ఇచ్చావు కదా, ఈ స్త్రీ వల్లే నేను. మరి కావాలని తిన్నవాడు ఎందుకని మళ్ళీ అలా చెప్తున్నాడు? చాలా సెన్సిటివ్ విషయాలు ఇవన్నీ కూడా. ఆదాము గారు పండు తినక ముందు ఎవరు? ఇమేజ్ ఆఫ్ గాడ్, అంటే దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఆదాము గారు పండు తినకముందు దేవుని స్వభావం పనిచేస్తూ ఉంది. కాబట్టి ప్రేమ, జాలి, కరుణ ఇవన్నీ ఆదాములో ఉన్నాయి. కాబట్టి అవన్నీ చూపిస్తున్నాడు భార్య మీద కదా. ఎప్పుడైతే పండు తిన్నాడో ఏ స్వభావం వచ్చింది ఇప్పుడు? ఈవిల్, పాపం అయిపోయింది అంతాను. పాపం ఎప్పుడు ఎదుటి వాళ్ళ మీద లోపాలు, దోషాలు ఇవన్నీ కనిపెడతాయి అనమాట. మనం తప్పు చేసినా కానీ తప్పు కారణం వాళ్ళు, ఇది వాళ్ళు అన్నీ పెట్టేస్తుంటారు అనమాట. ఎప్పుడైతే ఈ పండు ఆదాము తిన్నాడో పాపిగా మార్చబడ్డాడు. పాపి స్వభావం ఏంటి? ఎంత తప్పు చేసినా నాకు సంబంధం లేదు, నేను కారణం కాదు, వాళ్ళే అని చెప్తారు కదా. అప్పుడు ఏం చేశాడు? పండు తిన్న తర్వాత ఆదాము ఏం చేస్తున్నాడు? నాదేం తప్పు లేదు, నువ్వు ఇచ్చావు కదా, దేవుడి మీదకి వెళ్ళిపోతున్నాడు అనమాట. నువ్వు ఇచ్చినటువంటి ఈ స్త్రీ, నువ్వే తప్పు చేసావు, నువ్వే ఈమెనిచ్చావు, ఈమె వల్ల నేను ఎలాగైపోను అని చెప్పి ఈ అటాక్ స్టార్ట్ చేయటం మొదలుపెట్టాడు అనమాట. హల్లెలూయా. మరి ఈ యొక్క విషయాలన్నీ మీకు అర్థమయ్యని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆఫ్ ట్రూత్ అంటే సగం సత్యం మాట ఇవన్నీ కూడాను. అసలు సత్యం
తెలుసుకుంటే సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. అనారోగ్య సమస్య వచ్చినప్పుడు మన ప్రార్థన ఎలా చేస్తామంటే దేవారాన్ని స్వస్థపరచు. కరెక్టా కదా? కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వస్థత ఆల్రెడీ దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చేస్తే మళ్ళీ స్వస్థపరుచు రేపా ఎల్లుండో 10 సంవత్సరాలుగా ఆధారం లేదు. ఫాస్ట్ టెన్స్ ఆల్రెడీ జరిగిపోయింది అది. దేవుడు 1 పేతురు 2:24 ప్రకారం ఆయన పొందిన దెబ్బల ద్వారా మీకు స్వస్థత పొందితిర్రి. ఫాస్ట్ టెన్స్ పొందేశారు మీరు. కాబట్టి నువ్వేం చేయాలి? ఆ వాక్యాన్ని పట్టుకుని ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. ద్వితీయోపదేశం 1:8 మీరు చదివినట్లయితే వాగ్దత్త భూమిని మీకు ఇచ్చి ఉన్నాను అని ఫస్ట్ లైన్లో అంటాడు. లాస్ట్ లైన్లో గుర్తులోకి మీరు దాన్ని స్వతంత్రించుకోండి అంటూ ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ప్రార్థన విధానం యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మధ్యలో మాకు మాట వదిలేసాం. మార్కు సువార్త 11:24 మీరు చదువుకున్నట్లయితే నా నామమున మీరు ప్రార్థన చేసినప్పుడు మీరేవైతే అడుగుచున్నారో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్ముడు, అప్పుడు మీకు అనుగ్రహించబడతాయి. మనం అడుగుతున్నాం కానీ ఆమెన్ అనేస్తున్నాం, పొందుకుంటున్నాం అంటలేదు. మన ప్రార్థన అంతా ఎలా ఉంటుందంటే ఏ స్థానంలో అడుగుతున్నాం ఆమెన్, అడుగుతున్నాం ఆమెన్. అది కాదు, అడుగు నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ఈ యాటిట్యూడ్లోకి మీరు వచ్చారంటే చాలా మిరకల్స్ అనేటువంటివి మీకు సంభవిస్తాయి. మరి దేవుడు చాలా అద్భుతమైనటువంటి రీతిలో ఈ యొక్క అనంతపూర్లో దేవుని పరిచర్య చేయడానికి దేవుడు కృప చూపించున్నాడు. మరి ఎక్కడో చాలా పేదరికంలో ఒక పూట ఉంటే ఒక పూట లేని పరిస్థితిలో నుంచి అసలు మమ్మల్ని పక్కలు కూడా పట్టించుకున్న పరిస్థితిలోంచి ఈరోజు దేవుడు ఈ స్థితిలోకి మమ్మల్ని తీసుకుని వచ్చాడంటే దీనులను దరిద్రులను పెంటకుప్పల నుంచి లేవనెత్తువాడు ఆయనే. హల్లెలూయా. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే ఎవరంటే మేమన్నమాట. అసలు ఈ స్టేజ్ ఎక్కడానికి కానీ అసలు ఈవెంట్ చర్చలు వెనకాల కూర్చుంటా కానీ యోగ్యత లేనట్టు మమ్మల్ని ఈ రోజున ఇటువంటి స్థితిలోకి ఎంతవరకు దేవుడు నడిపించాడంటే సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లిన గాక. మరి విన్నటువంటి వాక్యం ద్వారా మీరు చాలా బాధపడి ఉన్నారని చెప్పి ఈరోజు మీ ప్రార్థన విధానం, మీరు నిద్రపోయే విధానం, మీరు లేచే విధానం ప్రతిదీ కూడా మార్చుకోవాలని చెప్పేసి మార్చుకుంటున్నారని చెప్పి ఆత్మలోకంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు సహాయం చేస్తారని చెప్పి నేను నమ్ముచున్నాను. కళ్ళు మూసుకోండి, విన్న వాక్యం వ్యర్థం కాకుండా చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యనికి వందనాలు. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 1000 విస్తారమైన పంట 100 పంట వారికి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. యేసు నామములో ప్రతి వాక్యం వారి హృదయంలో నాటబడి అది దాని ప్రకారం జీవించి ఈ రోజు నుంచే ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ నా ప్రభు 5 గంటలకు ముందే లేచి నీ సన్నిధిలో వారు మోకరించి ప్రార్థించేటువంటి శక్తి చేత వారు నింపినందుకు నీకు వందనాలు చేస్తున్నారు. వారి జీవితంలో గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు తండ్రి. ఇక నుంచి వారి జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదం చూస్తూ ఒక విజయమైనటువంటి నా ప్రభు ప్రార్థన యోధులుగా వారిని చేసినందుకు నీకు వందనాలు చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.